ఈ రోజు వీడియోలో గ్లాస్లో కేక్ చేసి చూపించబోతున్నానండి. దీన్ని సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో కర్డ్, ఎగ్ ఏం అవసరం లేదండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్లో 3/4 కప్పు వరకు చక్కెర పొడి వేస్తున్నానండి. అలాగే 1/3 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేస్తున్నాను. వీటిని విస్కర్తో బాగా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1/3 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని 3 నిమిషాల పాటు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ మీద జల్లెడ పెట్టి 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ చక్కగా జల్లించుకొని విస్కర్తో ఒకే డైరెక్షన్తో బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. కేక్ బ్యాటర్ అడ్జస్ట్ అవ్వకపోతే కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై నట్స్, టూటీ ఫ్రూటీలు వేసి కలుపుతున్నానండి. మీకు నచ్చిన డ్రై నట్స్ ని చాప్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ వేసి కలుపుతున్నాను. వెనిగర్ వేస్తే కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు గ్లాస్లలో ఈ బ్యాటర్ ని వేయాలి. నేను ముందుగానే గ్లాస్ కి ఆయిల్ అప్లై చేసి పిండి చల్లి పెట్టుకున్నాను. ఇందులో 1/2 గ్లాస్ వరకు ఈ బ్యాటర్ ని వేయాలండి. ఎందుకంటే కేక్ బేక్ అయిన తర్వాత ఇది డబుల్ క్వాంటిటీలో పొంగుతుంది. అందుకే 1/2 వరకే వేసి ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఇలా పైన కొన్ని టూటీ ఫ్రూటీలు వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అడుగు భాగంలో స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ముందుగా వేడి చేయండి. 5 నిమిషాల తర్వాత ఈ ప్లేట్ మీద ఈ గ్లాసులను పెట్టి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే మరొక 5 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇది కుక్ అయిందా లేదా అని తెలియడానికి టూత్ పిక్ తో ఇలా చూడండి. బ్యాటర్ స్టిక్ అవ్వకుండా డ్రైగా ఉంటే రెడీ అయినట్లు. చూడండి, డ్రైగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తో సైడ్స్ కి ఇలా రిమూవ్ చేస్తూ ట్యాప్ చేసుకోవాలి. అంతేనండి, గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. ఇది ఫ్లఫీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో చక్కగా ఇవ్వచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.